బాగా వినమ్మా. ఠక్కుచో ఠక్కుచో ఠల్కు మనచు తారవలయో నగుచు నగుచు వాల్చు పుల్లెడదల మోటవలయో. ఏదమ్మా ఒక్కసారి వాళ్ళు చూపులా చూడు. చూడు ఎలా చూస్తాను. అయ్యో 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 అమ్మాయి, ఇదేమిటే వాడి చూపు చూడమంటే వాడిపోయిన చూపు చూస్తున్నావు. నువ్వే చూడమను. ఆయన కోసం చూసినా ఈయన లుంగి పైకి గట్టేస్తాడు, గొడవలు జరుగుతాయే. వాళ్ళ చూపు అంటే వాడిపోయిన చూపా. మరి ఎలాగా? వాళ్ళ చూపు అంటే కాలు మీద కాలు వేసుకొని బాగా చూడు, చేతి మీద చెయ్యి వేసుకొని కన్ను చూడు, సగం ముయ్యాలా సగం తెరవాలా. కన్ను సగం మూసి సగం తెరవాలా? అది ఎట్లు? ఈ మూడు ఒకసారి పడితేనే మనకు అక్కడ పని అయ్యేది. ఎక్కడ? చూడమ్మా, ఈ చూపే చూసా. ఎవరిని? ఆబోతు చిన్న గారిని. ఏమైంది 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 ఏమైంది? ఆయనకి 22 స్టేజీలు ఉంటే 11 స్టేజీలు నా పేరును రాశాడు. మరి మిగతాది ఇంకొక ఆయన ఉన్నాడుగా, ఆబోతు వెంకటేశ్వర్లు గారు. ఆయన కాడ లైటింగ్ రాపించుకుందామని ఈ చూపు చూశాను, పడిపోయాడు. దగ్గి సకిలించి వెనుకకు దగ్గవలయ. ఏదో ఒకసారి దగ్గమ్మా. చూడమ్మా. ఇదేంటే దగ్గమంటే ఆసుపత్రిలో దగ్గుతున్నాము. దగ్గమంటే అది కాదు, సున్నితంగా దగ్గాల. దగ్గి సకిలించి వెనుకకు దగ్గవలయు. వీటిలందరినీ ఆకర్షించే గుణాలు ఇవే. నేను లోపలికి పోయేస్తా కానీ సరే కానీ నేను నీకు ఒక సంగీత పాఠం నేర్పించిందా? మర్చిపోయా? అయ్యో మర్చిపోతే ఎట్టమ్మా, సంగీతం సాంప్రదాయం మొదలయ్యేదే దాంతోటి కదే. అవునమ్మా. మాయా మాళవ గౌళ. మాయా గౌళ. అమ్మాయి తెలియకపోతే సంగీతాన్ని అవమాన. పంతులు గారు చూడే అమ్మటిని అందుకున్నాడు. ఆయన అందుకుంటాడమ్మా. ఆయన రోజు రావటం, ఆయన రోజు వస్తే నేను రోజు అందుకుంటాను. లంబోదర లఘుమిటరా